వెంకటేశ్వర స్వామి డబ్బును కల్తీ లడ్డు రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో, టికెట్ రూపంలో, ఏ రూపంలో తిన్నా ఆ కర్మను తీసుకోవాల్సిందే. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ దేవదేవుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. కానీ కర్మకు అవేమీ ఉండవు. తిరిగి ఇస్తుంది. తప్పకుండా ఇచ్చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ సైన్స్. మీరెన్ని వాదనలు చేసినా, ఎంత పెద్దవారైనా, చేసిన చెడు కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. ఆఖరికి దేవదేవుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. కర్మ మాత్రం మిమ్మల్ని క్షమించదు. అనుభవించి తీరాల్సిందే. ఎవరు ఆగం అవ్వాలని, ఎవరు నాశనం అవ్వాలని మాత్రం మేము కోరుకోం. కానీ కర్మ ఎవరిని వదలదని మాత్రం సూటిగా చెప్తున్నాం. కర్మ క్యాన్సర్ కన్నా భయంకరమైనది. క్యాన్సర్‌కి చికిత్స ఉందేమో, కానీ కర్మకు చికిత్స లేదు. క్షమించమని ఆ స్వామివారిని కోరుకోవడం ఒక్కటే మీరు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని